ఎస్ఐఆర్ నెల రోజులు జరుగుతుంది. 24 జూలై దాకా, వచ్చే నెల 24 దాకా ఎస్ఐఆర్ జరుగుతుంది. రోజుకు 50 ఓట్లు మాత్రమే మనం పోవాలి. బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో బూత్లో 1000 ఓట్లు ఉంటాయి. ఒక బూత్లో 1000 ఓట్లు. 1000 ఓట్లు అంటే ఎంత? 300 నుంచి 350 ఇండ్లు ఉంటాయి. 300 to 350 హౌసెస్. రోజుకి మీరు కేవలం 50 ఓట్లు మాత్రమే కవర్ చేయాల్సి ఉంటుంది. సీరియల్ నెంబర్ 1 to 50 మొదలు, 50 నుంచి 100 నెక్స్ట్. ఆ ఓట్ల మందం పోయి బిఎల్ఏ గారు బిఎల్ఓ గారు చూసుకుంటారు. ఏం చూసుకోవాలా? 4 విషయాలు మీరు చూసేది. ఎవరన్నా 18 ఏళ్ళు నిండినా కొత్తగా ఓటు హక్కు లేని వాళ్ళు ఉన్నారా ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ పేరు రాయించాలా, ఒక ఫామ్ ఎంటర్ చేయాలా, పేరు రాయించాలా, సర్టిఫికెట్లు ఇవ్వాలా, వాళ్ళ ఓటు ఎక్కిస్తారు. రెండవది, ఎవరన్నా పెద్ద మనుషులు చనిపోయితే వాళ్ళ ఓటు తీసేయించాలి. మూడవది, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల ఉండే, అమ్మాయి పెళ్ళయింది, అత్తగారింటికి పోయింది, పోతే మరి ఇక్కడ తీసేయాలి ఓటు, అక్కడ రాయించాలి, అత్తగారింట్లో రాయించాలి, తల్లిగారింట్లో తీసేయాలి. నాలుగోది, ఎవరన్నా కోడలి పిల్ల మీ ఇంటికి వచ్చింది, వాళ్ళ అమ్మగారింట్లో తీసేయాలి, మీ ఇంట్లో రాపియాలి. ఈ 4 పనులు, ఇంతకంటే ఏం చేసేదేం లేదు. కాకపోతే ఎందుకు మనం ఇంత సీరియస్గా తీసుకుంటున్నాం ఈ ప్రక్రియను? ఎందుకు అంటే మన పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేసిండ్రు. అందులో ఇంతకుముందు నాగేంద్ర గౌడ్ సాబ్ చెప్పే ప్రయత్నం చేసినాడు. 27 లక్షల మంది ఆ 95 లక్షల ఓట్లు ఏవైతే తీసేసిండ్రో అందులో 27 లక్షల మంది అయ్యో మా ఓట్లు ఉన్నాయి, మాది నిజం ఓట్లు, మా ఎట్లా తీస్తారు అని సుప్రీంకోర్టులో ఈరోజు కూడా కొట్లాడుతున్నారు. కానీ ఈ లోపలనే ఎలక్షన్ ఓడిచిపోయింది. మమతా బెనర్జీ ఓడిపోయింది. 42 లక్షల ఓట్లతోనే ఓడిపోయింది ఆమె. 27 లక్షల మంది ఇంకా ఓటర్ల కోసం కొట్లాడుతూనే ఉన్నారు. 95 లక్షల ఓట్లు తీసేసిండ్రు. ఆయనత కథ ముగిసిపోయింది. ఇంకో దిక్కు బీహార్, అక్కడ అందరూ మొన్న లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ గెలుస్తుంది అనుకున్నారు. అక్కడ కూడా 65 లక్షల ఓట్లు తీసేసిండ్రు. వాళ్ళు కూడా ఒక 20-25 లక్షలతో వాళ్ళు కూడా ఓడిపోయినారు. ఇది ఎందుకు డేంజర్ అంటే ఇవాళ మనతో ధర్మయుద్ధంలో గెలిచే పరిస్థితి కాంగ్రెస్ బీజేపీకి తెలంగాణలో లేదు. కానీ వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నారు. మరేమైనా లంగతనం చేస్తారేమో, మన ఓట్లు తీసేస్తారేమో. అందుకే మనం ఇప్పటి నుంచి అలర్ట్గా లేకపోతే, అప్రమత్తంగా లేకపోతే నష్టపోతాం. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సో నెల రోజులు ఇంటింటికి వస్తారు. వచ్చినాక 31 జూలై రోజు నెక్స్ట్ మంత్ ఎండుకు ఒక లిస్టు పెడతారు. ఇగో ఇది మీ బూత్లో మేము అన్నీ చూసినాం, కొన్ని తీసేసినాం, కొన్ని యాడ్ చేసినాం, ఇది ఓటర్ లిస్ట్ అని పెడతారు. మీకేమన్నా అభ్యంతరం ఉంటే, అబ్జెక్షన్ ఉంటే, కొన్ని తప్పులు పడ్డాయి, అప్పుడప్పుడు పడతాయి, ఫోటో తప్పు పడుతుంది, పేరు తప్పు పడుతుంది, ఇవన్నీ ఉంటాయి. 1 మంత్ మీకు టైం ఉంటుంది. ఆగస్టు నెల మొత్తం మీరు అబ్జెక్షన్లు సమర్పించవచ్చు. సెప్టెంబర్ నెల మొత్తం వాళ్ళ అభ్యంతరాలు పరిష్కరించాలి. సెప్టెంబర్ నెల మొత్తం అభ్యంతరాలు, మనం లేవనెత్తిన అభ్యంతరాలు వాళ్ళు పరిష్కారం చేయాలి, ఎలక్షన్ కమిషన్ అధికారులు. ఆఖరికి 1 అక్టోబర్ నాడు లిస్టు, ఫైనల్ లిస్టు పెడతారు. ఇది చాలా ఇంపార్టెంట్. 1 అక్టోబర్ లిస్టు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంపీటీసీ, జిల్లా పరిషత్ ఎలక్షన్లు, వాటికి కూడా ఇదే ఓటర్ లిస్టు. ఎమ్మెల్యే ఎలక్షన్కి ఇదే ఓటర్ లిస్టు, ఎంపీ ఎలక్షన్కు ఇదే ఓటర్ లిస్ట్. ఎవరెవరైతే ఎంపీటీసీ పోటీ చేయాలనుకుంటుర్రో, ఎవరెవరైతే జిల్లా పరిషత్ నిలబడాలనుకుంటుర్రో వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లంటే మిగతా వాళ్ళు తీసుకోవద్దని కాదు, వాళ్ళు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి బిఎల్ఏ గారు అంటే ఇంతకుముందు నేను చెప్పిందే, బిఎల్ఓ ఎంబడ పోవాలి, ఫామ్స్ అన్ని నింపుతుండ్రా లేదా, చక్కగా నింపుతుండ్రా లేదా చూసుకోవాలి. ఎవ్వలది కూడా అర్హుల ఓటు ఏది కూడా ఒక్కటి పోవద్దు, దొంగ ఓట్లు రావద్దు. అది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఈ 13 ఏ ఒక్క సర్టిఫికెట్ ఉన్నా మీకు ఓటు రాయాలి. కొత్తగా ఓటు రాయించేది ఉంటే ఈ 13 సర్టిఫికెట్లలో మీకు ఇచ్చిన పుస్తకాలలో ఉన్నాయి ఇవన్నీ. దబ్బన లేకపోతే మళ్ళీ పుస్తకాలు పంపించమంటే కూడా పంపిస్తాం. కానీ ఆ పుస్తకాన్ని అందుకే దయచేసి చదవండి. అందులో ఇప్పుడు నేను చెప్పిన అన్ని వివరాలు ఉన్నాయి. బర్త్ సర్టిఫికెట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఎస్ఎస్సి సర్టిఫికెట్ కానీ, లేదా మీకు ఏమైనా ఇంటి సైట్ ఉంటే ఇంటి సర్టిఫికెట్ కానీ, ఇట్లా 13 రకాల కాగితాలలో ఏ కాగితం మీ పేరు మీద ఉన్నా అది ఇస్తే మీ ఓటు రాయాలి.